स्वातंत्र्य वीर सावरकर हिंदी फिल्म रिव्यू बై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. రణదీప్ హూడా మనకి ఈ పేరు వినగానే రణదీప్ హూడా అంటే తెలుగులో విలన్గా చేసినటువంటి ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు. వినాయక్ దామోదర్ పాత్రలో సావర్కర్గా అద్భుతంగా యాక్ట్ చేశాడు. అట్లాగే అంకిత లోఖండే యమున బాయిగా చిన్న అతిథి పాత్ర అంటే శ్రీమతి పాత్రలో, అమిత్ సియాల్ తర్వాత రాజేష్ ఖేరా తదితరులు నటించిన ఈ సినిమాకి రణదీప్ హూడా అనే ఈ సినిమాకి డైరెక్టరు, ప్రొడ్యూసరు, రైటరు. జీ స్టూడియోస్, తర్వాత ఆనంద్ పండిత్, తర్వాత సందీప్ సింగ్ వీళ్ళు సహ నిర్మాతలు కాగా, ఉత్కర్ష్ నైతాని రైటర్ స్క్రీన్ ప్లే అందించగా, విపిన్ పట్వా మ్యూజిషియన్, అరవింద్ కృష్ణ సినిమాటోగ్రఫీ, రాజేష్ జీ పాండే ఎడిటింగు, తర్వాత మ్యాథేస్ డూప్లిసే బ్యాక్గ్రౌండ్ స్కోరు, సందేశ్ షాండిల్య బ్యాక్గ్రౌండ్ స్కోరు, సచిన్ లోవాలేకర్ కాస్ట్యూమ్ డిజైనర్గా చేసినటువంటి సినిమా. మరి రణదీప్ హూడా అద్భుతంగా యాక్ట్ చేసిన, తనలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు. మనకి ఎన్నో సినిమాల్లో, హిందీ తెలుగు సినిమాల్లో విలన్గా కనిపించినటువంటి రణదీప్ హూడా హీరోగా చేసి నిజానికి చెప్పాలంటే చాలా అద్భుతమైన సక్సెస్ని సాధించాడని చెప్పాలి. ఒక అద్భుతమైన సినిమా. ద బ్రిటిష్ టర్మ్డ్ హిమ్ ద మోస్ట్ డేంజరస్ మ్యాన్ వైల్ ఇండియన్ రెవల్యూషనరీస్ రివర్డ్ హిమ్ యాజ్ వీర్, yet he was unsung, unhonored, unknowledged and unheard. ఎక్కువ ఆయన పేరు రాలేదు. మోహన్దాస్ కరమ్చంద్ గాంధీని కూడా ఈ సినిమాలో బాపు అని చూపించారు. తర్వాత ఇందులో ముస్లింలకు, హిందువులకు ఒక మంచి ఇది చూపించాడు. ఏంటంటే హిందుత్వం అంటే హిందూ రిలీజియన్ కాదు, హిందుత్వం అనేది ఒక ప్రాంతంకి సంబంధించిన ఇది. ఇక్కడ ఈ ధరతి మీద ఉండేటువంటి ముస్లిమ్స్ కూడా హిందువులే అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని చాలా అందంగా వై నాట్ అని చెప్పి అన్నాడు. మళ్ళీ అక్కడ కూడా హిందువులని డైరెక్ట్గా అనకుండా వై నాట్ దే ఆర్ నాట్ హిందూస్ అన్న టైప్లో ఒకటి చెప్పి, తర్వాత హరిజనులు సపరేట్గా ఎందుకు, అందరూ ఒకటే, కుల విభజన ఎందుకు చేయాలి అనేటువంటి బాధ ఇది. తర్వాత మైనారిటీస్కి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మైనారిటీస్కి ఎందుకు ఇవ్వాలంటే, గాంధీజీ అంటాడు కదా, ఒక తల్లికి పిల్లలు ఉన్నప్పుడు చిన్న పిల్లలకు ఎక్కువ ప్రేమ ఉంటుంది, అట్లాగే మైనారిటీస్ మీద మనకు ప్రేమ ఎక్కువ ఉండాలంటే, మైనారిటీస్ మీద ప్రేమ ఎక్కువ ఉంటే మరి మైనారిటీస్ సిక్కుల్ మైనారిటీస్ కదా, ఇంకా వేరే వాళ్ళు కూడా మైనారిటీసే కదా, అట్లాంటి ఆంగ్లో ఇండియన్స్ కూడా ఇంకా ఎక్కువ ప్రేమించాలి కదా అని చెప్పేసి సావర్కర్ వాదించేటువంటి ఇది. తర్వాత మాకు మతం పోయిందని చెప్పి బాధపడుతున్న వాళ్ళకు ఓం త్రయంబకం అని చెప్పి తులసి నీళ్ళు పోసి వాడు ఏదో తినిపించాడని చెప్పి దాంతో నీ మా హిందుత్వం ఎట్లా పోతుంది, నేను నిన్న హిందుత్వం చేస్తానంటే నువ్వు అసలు ముస్లిమేనా అని కొట్టి అతన్ని హింసించే తీరు, నగ్నంగా నిలబెట్టి స్నానాలు చేయించే ఇది. ఆ తర్వాత మాకు ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తారా, నేను ఒక రాజకీయ ఖైదీని, నాకు కొన్ని హక్కులు ఉంటాయి అంటే అప్పుడు ఇష్టం వచ్చినట్టు చేతిగా బాధడం. అతను ఎంత రకంగా హింసించారు, ఎన్ని రకాలుగా హింసించారు అనేది సినిమా అంతా ఫస్ట్ హాఫ్ అంతా అదే చూపిస్తారు మనకి. ఫస్ట్ బాల్యం నుంచి చూపించి, ఆ తర్వాత ఏ రకంగా ఎదిగాడు అతను సావర్కర్, ఆ తర్వాత ఏ రకంగా ఫ్రీడమ్ ఫైట్ చేశాడు. అంతకుముందు ఎంతమంది సుభాష్ బోస్ లాంటి వాళ్ళు 18 సంవత్సరాలకు ఒక బోస్ అనే అతను, సుభాష్ చంద్రబోస్ కాదు వేరే బోసు, అతనికి ఉరి వేస్తారు. తర్వాత ఏంతో వాళ్ళ పేపర్లలో పడుతుంటుంది న్యూస్, అన్నీ చూపించుకుంటూ కవరేజ్ చేసుకుంటూ అసలు ఇట్లాంటి సినిమా తీయడమే సాహసం అని చెప్పాలి. ఇందులో సినిమాకి సంబంధించినటువంటి నాటకీయమైన సన్నివేశాలు ఎక్కడా లేవు. స్వాతంత్ర్య వీర్ సావర్కర్ ఒక నిజంగా సిన్సియర్గా ఒక దేశభక్తి ప్రబోధాత్మకమైన సినిమాగా తీసుకొని సావర్కర్ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పడంలో దర్శకుడు సిన్సియర్గా, అంటే ఆయనే రణదీప్ హూడా రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కాబట్టి, పెద్ద సంస్థలతో కలిపి చేశాడు కాబట్టి ఒక గొప్ప సినిమాగా మిగిలిపోయింది ఈ స్వాతంత్ర వీర్ సావర్కర్. కాకపోతే ఇది గ్రేడింగ్ ఎప్పుడు ఇది ఒక పాత సినిమా టైప్లో ఉండి ఇప్పుడున్న టెక్నాలజీ కలర్స్ వాడుకోకుండా ఏదో పాత సినిమా చూస్తున్న ఫీల్ తీసుకోవడం మనకు చిర్రెత్తుకొస్తుంది. అట్లాగే ఎడిటింగ్ కూడా చాలా ఎడిటింగ్ చేయాల్సిన సినిమాని అట్లాగే తీసినట్టుగా చూపించినట్టు అనిపించింది. సో అది చాలా ల్యాగ్లు అనిపించాయి. సో ల్యాగ్లు ఒకటిను, తర్వాత డల్నెస్, అది గ్రేడింగ్ పాత సినిమా చూపించిన ఫీలింగ్ కోసం అది ఒక అడ్డమైన గ్రేడింగ్ కూడా నేర్చుకున్నారు. సో అవి పక్కనకు పెట్టేస్తే స్వాతంత్ర వీరు సావర్కర్ సినిమా ఒక అద్భుతమైన సినిమా. సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది మనకి. సో ఎంతవరకు తీసుకోవాలో మహాత్మా గాంధీ క్యారెక్టర్ కూడా అంతవరకే తీసుకున్నారు. తర్వాత గోపాలకృష్ణ గోఖలే, తర్వాత బాలగంగాధర్ తిలక్ పాత్రలు మాత్రం 3 సీన్లలో అక్కడ రిపీట్ చేస్తూ, అక్కడికి మహాత్మా గాంధీ కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడినట్టుగా కొన్ని సన్నివేశాలు, తర్వాత నూలు వదిలినట్టు ఆయన వణుకుతున్నాడు, తీయడము, ఆ తర్వాత మహాత్మా గాంధీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఆయన్ని లాకి మెర్సీ పిటిషన్ ఏ రకంగా పెట్టుకుంటారో నేను చెప్తానని చెప్పడము అవి చూపించారు. తర్వాత జైలులో ఆయన ఏ రకంగా హింసించారు సావర్కర్ని, ఎన్ని రకాలుగా ఆయనని నిర్బంధించారు. తర్వాత ఆయన
బాత్రూమ్కి వెళ్తానని చెప్పేసి సముద్రంలోకి ఏ రకంగా జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఇలా వేరే వేరే దేశం వస్తూ వాళ్ళ దగ్గరికి వాళ్ళకి లాంగ్వేజ్కి వెళ్ళి వాళ్ళ కానిస్టేబుల్తో దెబ్బతిన్న తర్వాత అక్కడ ఫోటో తీస్తారు. అది పేపర్లో వస్తుంది. ఆ తర్వాత ఈయనను వదిలేయాలని చెప్పేసి ఉద్యమం జరుగుతుంది. ఆ తర్వాత ఏ రకంగా అంటే మొత్తం ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు బయోగ్రఫీ రూపంలో ఒక అద్భుతంగా అంటే ఎటువంటి నాటకీయత లేనటువంటి జీవితాన్ని తీసుకొచ్చి ప్రజలకు మరి ఒక కమర్షియల్ సినిమా ఫార్మేట్లో చెప్పాలనుకోవడము గొప్ప సాహసమే. తర్వాత రందీప్ కూడా తను సొంతంగా స్వయంగా డైరెక్టర్, రైటర్ అయినా కూడా ఈ సినిమాకి ఆయన క్యారెక్టర్, ఆయన నటించిన తీరు చూస్తే మాత్రం అబ్బా ఇంత గొప్ప నటుడున్నారా ఈయనలో కూడా. ఏదో విలన్గా మనం ఇన్ని రోజులు మనం చూసిన నటుల్లో ఇంత అవురా అనేంత గొప్ప ఇది ఉంది. స్త్రీ పాత్రలు మాత్రం ఎక్కడా లేకుండా భార్యను ఒక్కరు చూపించి ఒక దగ్గర మాత్రం బాసాన్లు అంటే నా వెజల్స్ ధన కింద పడేస్తూ చప్పుడు చేస్తుంది. నువ్వు జస్ట్ ఈ ఊరికి పోతేనే నాకు ఇంత బాధ ఉంటే నాకు ఫెలోషిప్ వచ్చింది కాబట్టి నేను వెళ్తున్నాను అంటాడు అతను. నువ్వు లండన్ పోతే ఇంకా నా ప్రాణమే పోతుంది అని చెప్పి ఆమె అంటుంది. సో అట్లా కొత్తగా పెళ్ళైన ఇది పెళ్ళి కాకముందు కూడా ఫస్ట్ ఆమెకి నేను ఈ ఉద్యమాల్లో వెళ్తానని చెప్పి ఆమెకు తెలిస్తే ఓకే అంటేనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి హుందాతనము ఆ అమ్మాయిని ఆకర్షించి ఆమె పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత తన ఉద్యమాలలో పోయి జైలు పాలయ్యి ఆ తర్వాత ఎంత కష్టపడ్డాడు, ఎన్ని రకాలుగా హింసించబడ్డాడు, చివరాఖరికి వచ్చి నేతగా ఏ రకంగా ఎదిగాడు. ఎదిగిన తర్వాత కూడా తనకి ఎటువంటి గుర్తింపు రాకపోయినా స్వాతంత్ర సమర దాంట్లో అతని పాత్ర ఏంటి, సో బ్రిటిష్ వాళ్ళతో అతను ఎందుకు కోపం తెచ్చుకున్నారంటే మేము మీ మీద కోపం లేదు, నాకు బానిసత్వం మీద కోపం అని చెప్పే తీరు బాగుంటుంది. తర్వాత హిందూ ముస్లిమ్స్ కలిసి ఉండాలని చెప్పేసి వాళ్ళ యొక్క మతాలు మనకి వేరైనా కానీ మనని డివైడ్ రూల్ పాలసీ లాగా చేస్తున్నారు వీళ్ళు, అలా చేయకూడదు. హరిజనులు కూడా సపరేట్గా వాళ్ళకి ఏమి ఇవ్వకూడదు అన్ని ఒక వివాదాంశాలు ఆయన మాట్లాడి అంటే అందరం ఒకటే, ఈ కుల ప్రాతిపదిక మత ప్రాతిపదికన ఏమి ఇవ్వద్దు, ముస్లిమ్స్ కూడా సపరేట్గా ఏమి మైనారిటీకి కూడా ఏమి ఇవ్వద్దు అని చెప్పి వాదించే తీరు గాంధీ గారితో అదంతా కూడా నాకు వెరైటీగా అతని యొక్క భావాన్ని మనకు ప్రస్ఫుటం చేసి అవి నిజానికి చెప్పాలంటే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలైనా కూడా సావర్కర్ యొక్క ఔన్నత్యాన్ని మనకు చాటే విధంగా ఈ సినిమాని తీశారు. ఆ రందీప్ కూడా ఆ పాత్రలో జీవించాడు. ఈ సినిమాలో అతి గొప్ప నటన అంటే అయిందే, ఇంకా ఆయన తప్ప ఇంకెవరు ఈ సినిమాలో మిగతా వాళ్ళని పెద్దగా పేర్కోదగ్గ పేర్లు ఏం లేవు. సో పెద్ద క్యాస్టింగ్ కూడా తెలిసిన క్యాస్టింగ్ ఏం లేదు. అయినా కూడా ఒక చాలా గొప్ప లొకేషన్స్ తీసుకెళ్ళి ఆ ఉన్న ప్రదేశాలు ఎక్కడెక్కడ జరిగింది అన్ని లొకేషన్స్కి వెళ్ళి నిజంగా వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాం, మనం ఆ కాలంలోకి వెళ్ళిపోయాం అనేంత గొప్పగా డైరెక్షన్ వాల్యూస్ ఉన్నాయి. స్వాతంత్ర వీర్ సావర్కర్ అనేటువంటి ఈ సినిమా తప్పక చూడాల్సిన సినిమా. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. కాకపోతే కొంచెం ఓపికగా భరించాలి. 3 గంటల సినిమా, దాదాపు 2 గంటల 58 నిమిషాల నిడివి ఉన్నటువంటి సినిమా ఇది. మరి అంత నిడివిని భరించాలంటే ఈ రోజుల్లో కొంచెం ఓపికలు ఉండవు కాబట్టి అది కొంచెం కష్టమైన ప్రక్రియే. కాకపోతే కొంచెం నిడివి తగ్గించాల్సింది. ఎడిటింగ్ చేస్తే చాలా సినిమా పోతుంది సినిమా, కానీ ఎడిటింగ్ సరిగ్గా చేయలేదని చెప్పాలి. ఎందుకంటే అంత ల్యాగ్ ఉంది సినిమా. యూఏ సర్టిఫికేట్తో 22 మార్చి 2024 రిలీజ్ అయినటువంటి సినిమా 2 గంటల 58 నిమిషాల నిడితో వచ్చింది. సో ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5. సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లెం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్. జై హింద్.